2026 ఇది ఒక సాధారణ సంవత్సరం కాదు. మీకు తెలుసా, 2026 క్యాలెండర్ గతంలో జరిగిన కొన్ని ప్రమాదకరమైన సంవత్సరాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఆ సంవత్సరాల్లో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, పెద్ద నేరాలు జరిగాయి, భయంకరమైన విపత్తులొచ్చాయి, అనూహ్య వ్యాధులు వ్యాపించాయి. అయితే ఇది యాదృచ్ఛికమా, లేక చరిత్ర మనకేదైనా చెబుతోందా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ ఆలోచన తప్పకుండా మారుతుంది. మొదటగా 2026కి సరిపడే అత్యంత పాత సంవత్సరం 1970లోకి వెళదాం. 1970 సంవత్సరం. ఇది సాధారణ సంవత్సరం కాదు. ఈ సంవత్సరం మనిషి ప్రకృతిని గౌరవించాలి అని మొదటిసారి బహిరంగంగా అంగీకరించిన సంవత్సరం. అదే సమయంలో ప్రకృతి కూడా మనిషికి ఒక భయంకరమైన హెచ్చరిక ఇచ్చిన సంవత్సరం. 1970 నాటికి ప్రపంచం కోల్డ్ వార్ కాలంలో ఉంది. అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య తీవ్రమైన రాజకీయ ఉద్రేకాలు. అభివృద్ధి వేగంగా జరుగుతోంది. కాని ప్రకృతి, ఆరోగ్యం, భద్రతపై మనిషి ఇంకా సరైన శ్రద్ధ పెట్టలేదు. ఒక మంచి ఆరంభం. ఎర్త్ డే, ఏప్రిల్ 22, 1970. ప్రపంచ చరిత్రలో మొదటిసారి ఎర్త్ డే జరుపుకున్నారు. లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఒక మాట చెప్పారు: ప్రకృతిని కాపాడాలి అని. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మనిషి మనస్సులో మార్పు మొదలైన సంకేతం. అంతరిక్ష పరిశోధన. 1970లో అంతరిక్ష పరిశోధన వేగంగా ముందుకు వెళుతోంది. నాసా అపోలో మిషన్లు మనిషిని విశ్వం వైపు నడిపించాయి. రంగు టెలివిజన్లు ఇళ్లల్లోకి వచ్చాయి. సమాచారం వేగంగా ప్రయాణించటం మొదలైంది. కాని లోపల సమస్యలు. ఈ అభివృద్ధి వెనక ఒక పెద్ద లోపం ఉంది. ప్రకృతి విపత్తులకు ముందస్తు హెచ్చరికలు లేవు. ఆరోగ్య వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి. పేదరికం, అసమానత అనేక దేశాల్లో పెరుగుతున్నాయి. మే 4, 1970. అమెరికాలో కెంట్ స్టేట్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు నిరసన చేస్తుండగా సైన్యం కాల్పులు జరిపింది. 4 విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒక పెద్ద ప్రశ్న వేసింది. శక్తి, బాధ్యత లేకుండా ఉంటే ఏమవుతుంది? భోలా తుఫాను, చరిత్రలోనే అతిపెద్ద విపత్తు. నవంబర్ 1970. భోలా తుఫాను. ఈ తుఫాను తూర్పు పాకిస్తాన్, ప్రస్తుతం బంగ్లాదేశ్ను తుడిచిపేటేసింది. సుమారు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చరిత్రలో అత్యధిక ప్రాణనష్టం కలిగించిన తుఫాను. భయంకరమైన విషయం ఏమిటంటే, ప్రకృతి హెచ్చరించింది, కాని మనుషులు వినలేదు. 1970లో కాలరా, మలేరియా, ట్యూబర్కులోసిస్ వంటి వ్యాధులు అనేక ప్రాణాలు తీసుకున్నాయి. వ్యాక్సిన్లు తక్కువ, హాస్పిటల్స్ తక్కువ, వ్యాధులు నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తున్నాయి. 1970 మనకు 2 విరుద్ధమైన సందేశాలిచ్చింది. ఒకవైపు ఎర్త్ డే, అంటే ప్రకృతిని కాపాడుదామని. మరోవైపు భోలా తుఫాను, అంటే నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తుందని. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది చరిత్ర చెప్పిన స్పష్టమైన హెచ్చరిక. 1970 మనకు ఒక్కటే పాఠం నేర్పింది: అభివృద్ధి అవసరం, కాని బాధ్యతతో కూడిన అభివృద్ధి అవసరం. శక్తి ఉండాలి, కాని దయా కూడా ఉండాలి. ప్రకృతితో యుద్ధం చేస్తే ప్రకృతే గెలుస్తుంది. 1970 మనకు భయాన్నివ్వలేదు, బుద్ధినిచ్చింది. మనిషి మారకపోతే చరిత్ర మారదు. ఇప్పుడు 2026కి సరిపడే మరో కీలక సంవత్సరం 1987లోకి వెళదాం. 1987 సంవత్సరం. ఈ సంవత్సరం ప్రకృతి కంటే ఎక్కువగా మనిషి లోపలి లోభం ప్రపంచాన్ని వణికించిన సంవత్సరం. డబ్బు, శక్తి, భయం, ఈ మూడింటి కలయిక ఎంత ప్రమాదకరమో 1987 స్పష్టంగా చూపించింది. ప్రపంచ పరిస్థితి. 1987. 1987 నాటికి ప్రపంచం ఇంకా కోల్డ్ వార్ నీడలోనే ఉంది. అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ఉద్రిక్తుకలు కొనసాగుతున్నాయి. అయితే ఒక ఆశ కూడా ఉంది. అణువాయుధాలను తగ్గించాలనే చర్చలు మొదలవుతున్నాయి. కాని లోపలే మరో ప్రమాదం మెల్లగా పెరుగుతోంది. టెక్నాలజీ. నిశ్శబ్ద విప్లవం. 1987లో ఇంటర్నెట్ ఇంకా పబ్లిక్ కాదు. కాని డొమైన్ సిస్టమ్,
.com.org లాంటి భావనలు విస్తరించడం మొదలైంది. కంప్యూటర్లు ఆఫీసుల్లోకి వచ్చాయి. మనిషి జీవితం డిజిటల్ వైపు తిరగడం ఇక్కడ నుంచే మొదలైంది. ఆర్థిక వ్యవస్థలో అసమతుల్యత 1987 నాటికి ప్రపంచ మార్కెట్లు వేగంగా పెరుగుతున్నాయి. కాని ఈ పెరుగుదల వెనుక నిజమైన విలువ లేదు. అన్నీ ఊహాగానాలు, లోభం, అధిక లాభాల ఆశ. ఇదొక బుడగలా తయారవుతోంది. బ్లాక్ మండే, అక్టోబర్ 19, 1987. ఒకే రోజు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. అమెరికా డౌ జోన్స్ ఇండెక్స్ ఒక్కరోజులో 22% కూలింది. ఇది చరిత్రలోనే అతి పెద్ద స్టాక్ మార్కెట్ పతనం. కోట్ల రూపాయల సంపద గాలిలో కలిసిపోయింది. మనుషుల జీవితం ఒక్కసారిగా అస్థిరమైంది. ఇది ఎందుకు జరిగింది? ఎందుకంటే నియంత్రణ లేదు, లోభానికి హద్దులు లేవు, వ్యవస్థలపై అహంకారం. 1987 ఒక విషయం చెప్పింది. డబ్బు మీద నియంత్రణ లేకపోతే డబ్బే మనిషిని నియంత్రిస్తుంది. హింస మరియు రాజకీయ అస్థిరత 1987లో అనేక ప్రాంతాల్లో హింస పెరిగింది. ప్రత్యేకంగా దక్షిణాసియాలో శ్రీలంక పౌరయుద్ధం తీవ్రమైంది. భారతదేశం ఐపీకేఎఫ్ను పంపింది. ఉద్దేశం శాంతి. కాని పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. ప్రాణనష్టం జరిగింది, భయం పెరిగింది. 1987లో ప్రపంచాన్ని మరో భయం వణికించింది. హెచ్ఐవి, ఎయిడ్స్. వ్యాధికన్నా అజ్ఞానం ఎక్కువగా ఉంది. భయం, అపోహలు, వివక్ష సమాజంలో పెరిగాయి. ఇది మనకొక పాఠం చెప్పింది. వ్యాధికన్నా అజ్ఞానం ఎక్కువ ప్రమాదకరం. 1987లో జరిగిన స్టాక్ మార్కెట్ పతనం, యుద్ధాలు, వ్యాధుల భయం అన్నిటికీ ఒకే మూలముంది. లోభానికి నియంత్రణ లేదు, శక్తికి నియంత్రణ లేదు, సమాచారానికి నియంత్రణ లేదు. సనాతన ధర్మం చెబుతోంది, లోభం మహాపాపం. 1987 అదే నిరూపించింది. డబ్బు సాధనం కావాలి, లక్ష్యం కాదు. శక్తి సేవ చెయ్యాలి, ఆధిపత్యం కాదు. 1987 మనకు భవిష్యత్తు గురించి చెప్పలేదు, మన లోపలి లోపాల గురించి చెప్పింది. మనిషి లోభాన్ని నియంత్రించుకోకపోతే వ్యవస్థలే కూలిపోతాయి. ఇప్పుడు ప్రపంచం మరో కొత్త శక్తిని చూసిన సంవత్సరం. అదే 1998. శక్తి, టెక్నాలజీ రెండూ ఒకేసారి పెరిగిన సంవత్సరం. 1998 సంవత్సరం. ఈ సంవత్సరం మనిషి చేతిలో ఉన్న శక్తి ఎంత ప్రమాదకరమో, ఎంత ఉపయోగకరమో రెండింటినీ ఒకేసారి చూపించిన సంవత్సరం. ఒకవైపు అణుశక్తి, మరోవైపు ఇంటర్నెట్ విప్లవం, మధ్యలో భయం, ఉగ్రవాదం, ప్రకృతి విపత్తులు. ప్రపంచ పరిస్థితి 1998. 1998 నాటికి కోల్డ్ వార్ ముగిసింది. కాని ప్రపంచం శాంతిగా మారలేదు. శక్తి సమీకరణాలు మారాయి. కొత్త దేశాలు కొత్త శక్తులను ప్రదర్శించడం మొదలుపెట్టాయి. అణుశక్తి పోఖ్రణ్ 2. మే 1998. భారతదేశం పోఖ్రణ్ 2 అణుపరీక్షలు నిర్వహించింది. ఇది ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం. భారతదేశం ఇప్పుడు కేవలం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, శక్తివంతమైన దేశం. కాని ఈ శక్తితో పాటు భయం కూడా వచ్చింది. అంతర్జాతీయ ఆంక్షలు, రాజకీయ ఒత్తిళ్లు. 1998 ఒక ప్రశ్న వేసింది: శక్తి భద్రఫకా లేదా భయానికా? టెక్నాలజీ గూగుల్ జననం. అదే 1998లో ఇంకొక మౌన విప్లవం జరిగింది. గూగుల్ స్థాపించబడింది. ఆ రోజున ఎవ్వరూ ఊహించలేదు, ఈ ఒక్క సెర్చ్ ఇంజిన్ మనిషి ఆలోచనా విధానాన్నే మార్చేస్తుందని. సమాచారం యొక్క శక్తిగా మారింది. 1998 డిజిటల్ ప్రపంచానికి ఆరంభం పెట్టిన సంవత్సరం. ఉగ్రవాదం, యుఎస్ ఎంబసీ బాంబింగ్స్. ఆగస్టు 1998. కెన్యా, టాంజానియాలో అమెరికా దౌత్య కార్యాలయాలపై బాంబుదాడులు. 100 మంది మరణించారు. ప్రపంచం అర్థం చేసుకుంది, ఉగ్రవాదం ఇక ఒక దేశ సమస్య కాదు, ఇది గ్లోబల్ సమస్య. ప్రకృతి విపత్తు, హరికేన్ మిచ్. 1998లో హరికేన్ మిచ్ మధ్య అమెరికాను వణికించింది. 11,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి మరోసారి చెప్పింది, టెక్నాలజీ ఉన్నా మనిషి ఇంకా బలహీనుడే. ఆరోగ్య సమస్యలు. 1998లో డెంగ్యూ, ఫ్లూ వంటి వ్యాధులు అనేక దేశాల్లో వ్యాపించాయి. ఆరోగ్య వ్యవస్థలు ఇంకా పూర్తిగా సిద్ధంగా లేవు. ఒకే సంవత్సరం 2 విరుద్ధ శక్తులు.
1998లో మనం చూసింది అణుబాంబు, విధ్వంసశక్తి. గూగుల్, జ్ఞానశక్తి. ఒకటి నాశనం చేయగలదు, మరొకటి నిర్మించగలదు. మనిషి చేతుల్లోనే ఉంది. సనాతన ధర్మం చెబుతోంది, శక్తి ధర్మంతో ఉంటే రక్షణ, ధర్మం లేకపోతే విధ్వంసం. 1998 అదే నిరూపించింది. 1998 మనకు భవిష్యత్తును ఇచ్చింది. అదే సమయంలో భయాన్ని కూడా ఇచ్చింది. మనిషి ఏ శక్తిని ఎంచుకుంటాడో అదే అతని భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు ప్రపంచం ఆర్థికంగా కూలిపోయి మళ్లీ లేవబోయిన సంవత్సరం 2009లోకి వెళదాం. 2009 సంవత్సరం. ఈ సంవత్సరం ప్రపంచం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంది. డబ్బు కూలిపోతే వ్యవస్థలే కాదు, మనుషుల నమ్మకాలు కూడా కూలిపోతాయి. 2009 భయంతో మొదలై ఆశతో ముగిసిన సంవత్సరం. ప్రపంచ పరిస్థితి 2009. 2009 నాటికి ప్రపంచం ఇంకా 2008 ఆర్థిక సంక్షోభం ప్రభావంలోనే ఉంది. బ్యాంకులు కూలిపోయాయి, కంపెనీలు మూతపడ్డాయి, లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రశ్న వినిపించింది: ఇది ఎక్కడ తప్పు జరిగింది? ఆర్థిక పతనం ప్రభావాలు. 2009లో ఇళ్లను కోల్పోయిన కుటుంబాలు, అప్పుల్లో మునిగిన దేశాలు, భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయిన యువత. ఇది కేవలం డబ్బు సంక్షోభం కాదు, ఇది ఒక నైతిక సంక్షోభం. అమెరికా ఒక చారిత్రాత్మక మార్పు. 2009లో అమెరికా ఒక చరిత్ర సృష్టించింది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇది సమానత్వానికి సంకేతం, ఆశకు ప్రతీక. ప్రపంచం మరోసారి నమ్మింది, మార్పు సాధ్యం. భారతదేశం విద్యా హక్కు. 2009లో భారతదేశం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. విద్య ఇక దయ కాదు, హక్కు. ఇది దేశ భవిష్యత్తుకు ఒక కీలక మలుపు. ఉగ్రవాదం 26/11 ప్రభావాలు. 2009లో కూడా భారతదేశం 26/11 ముంబై దాడుల గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. భద్రతపై భయం, ప్రజల్లో ఆందోళన. ప్రపంచం అర్థం చేసుకుంది, ఉగ్రవాదం ఒక దాడితో ముగియదు, దాని ప్రభావం సంవత్సరాలపాటు ఉంటుంది. నేరాలు కొత్త రూపం. 2009లో నేరాలు మారాయి. బాంబుల కంటే సిస్టమ్స్ లక్ష్యంగా మారాయి. ఆర్థిక మోసాలు, బ్యాంకింగ్ స్కామ్స్, సైబర్ నేరాల ప్రారంభం. అధర్మం టెక్నాలజీని కూడా వాడుకోవడం మొదలుపెట్టింది. వ్యాధి, స్వైన్ ఫ్లూ, H1N1. 2009లో ప్రపంచం మరోసారి భయపెట్టిన పేరు స్వైన్ ఫ్లూ, H1N1. WHO దీనిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన వ్యాధిగా ప్రకటించింది. వేలమంది మరణించారు. ప్రపంచం అర్థం చేసుకుంది, ఆరోగ్యం లేకపోతే అభివృద్ధి విలువలేదు. ఒకే సంవత్సరం 3 సంక్షోభాలు. 2009లో మనం చూసింది ఆర్థిక సంక్షోభం, భద్రతపై భయం, ఆరోగ్య సంక్షోభం. అన్నింటికీ ఒకే మూలం, వ్యవస్థలపై అతినమ్మకం. సనాతన ధర్మం చెబుతోంది, అహంకారం పడిపోతుంది, వినయం మాత్రమే నిలబడుతుంది. 2009 మనిషికి వినయం నేర్పింది. 2009 ప్రపంచాన్ని కూల్చలేదు, ప్రపంచాన్ని నెమ్మదిగా నిలబడటం నేర్పింది. కష్టాల తర్వాత ఆశ వస్తుంది అనే విశ్వాసం ఇచ్చింది. ఇప్పుడు ప్రపంచం ఒకేసారి అవగాహన, ద్వేషం, టెక్నాలజీ అన్నింటినీ చూసిన సంవత్సరం. 2015లోకి వెళదాం. 2015 సంవత్సరం. ఈ సంవత్సరం ప్రపంచం ఒకేసారి 2 ముఖాలు చూపించింది. ఒకవైపు భూమిని కాపాడాలనే అవగాహన, మరోవైపు ద్వేషం, ఉగ్రవాదం, భయం. అదే సమయంలో డిజిటల్ ప్రపంచం
మన జీవన శైలినే మార్చేసింది. భూమి, ప్రపంచ పరిస్థితి. 2015 నాటికి ప్రపంచం పూర్తిగా డిజిటల్ యుగంలోకి ప్రవేశించింది. స్మార్ట్ఫోన్లు ప్రతి చేతిలో ఉన్నాయి. సోషల్ మీడియా మనిషి ఆలోచనల్ని ప్రభావితం చేయడం మొదలుపెట్టింది. కాని సమాచారం పెరిగిన కొద్దీ అపోహలు కూడా పెరిగాయి. మంచి మలుపు. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. డిసెంబర్ 2015. ప్రపంచ దేశాలు ఒక చారిత్రాత్మక ఒప్పందానికి వచ్చాయి. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. భూమిని కాపాడాలనే సామూహిక బాధ్యతను ప్రపంచం అంగీకరించింది. 1970లో ఎర్త్ డే, 2015లో క్లైమేట్ అగ్రిమెంట్. అవగాహన ఇక్కడ పరిపక్వతకు చేరింది. భారత్, డిజిటల్ మరియు యోగా. 2015లో భారతదేశం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. టెక్నాలజీ ప్రజలకు దగ్గరయ్యింది. అదే సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మనసు, శరీరం రెండూ ముఖ్యమే అనే సందేశం. ఉగ్రవాదం, ప్యారిస్ అటాక్స్. నవంబర్ 2015. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో భయంకర ఉగ్రదాడులు. 130 మందికి పైగా మరణం. ప్రపంచం షాక్ అయ్యింది. మతం పేరుతో మానవత్వం చంపబడింది. 2015 ఒక ప్రశ్న వేసింది. మతం ద్వేషానికి కారణమా, లేక ద్వేషమే మతాన్ని వాడుకుంటోందా? శరణార్థుల సంక్షోభం. 2015లో లక్షల మంది యుద్ధాల నుంచి పారిపోయారు. సిరియా, మధ్యప్రాయం నుంచి యూరప్ వైపు వలసలు. మానవ అక్రమ రవాణా. సముద్రాల్లో మరణాలు. ప్రపంచం చూసింది. యుద్ధం జరిగితే బాధపడేది సాధారణ మనిషే. నేరాలు కొత్త రూపం. 2015 నాటికి నేరాలు పూర్తిగా మారాయి. ఆన్లైన్ మోసాలు, ద్వేష ప్రసారం, తప్పుడు సమాచారం. నేరం ఇక వీధిలో కాదు, మొబైల్లో జరిగింది. వ్యాధి జీకా వైరస్. 2015లో జీకా వైరస్ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను వణికించింది. WHO ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ప్రపంచం అర్థం చేసుకుంది. కొత్త వ్యాధులు ఎప్పుడైనా రావచ్చు. ఒకే సంవత్సరం 3 విరుద్ధ శక్తులు. 2015లో మనం చూసింది భూమిని కాపాడే ఒప్పందం, మానవత్వాన్ని చంపిన ఉగ్రవాదం, మనుషులను కలిపిన టెక్నాలజీ, అదే టెక్నాలజీతో పెరిగిన ద్వేషం. డేవ్ శక్తి తటస్థం, దాన్ని వాడేది మనిషి. ఓం 2015 ఇచ్చిన పాఠం. సనాతన ధర్మం చెబుతోంది, జ్ఞానం ఉంటే సరిపోదు, వివేకం ఉండాలి. 2015 మనిషికి అదే నేర్పింది. 2015 ప్రపంచాన్ని హెచ్చరించింది. టెక్నాలజీ వేగంగా ఎదుగుతున్నప్పుడు మానవత్వం వెనుకబడకూడదు. 2026 కూడా ఒక సాధారణ సంవత్సరం మాత్రమే. కాని ఇది మనకు మరో అవకాశం. చరిత్రను మళ్లీ పునరావృతం చేయాలా, లేక చరిత్ర నుంచి నేర్చుకోవాలా? నిర్ణయం కాలానికి లేదు. నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. చరిత్ర మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని బుద్ధి చెప్పడానికి వచ్చింది. క్యాలెండర్ మారుతుంది, సంవత్సరాలు మారుతాయి. కాని మన ఆలోచన మారితేనే మన భవిష్యత్తు మారుతుంది. 2026 ఒక హెచ్చరిక కాదు, ఒక అవకాశం. దాన్ని ఎలా ఉపయోగించుకుంటామో మనమే నిర్ణయించుకుందాం.